చూడండి సార్, ఈ జార్జ్ కొడుకు భాస్కరు వాడే ఇవన్నీ యూజ్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందింది. అలాగా? మన ఊరు వల్ల ఈ విషయాలన్నీ చెప్పింది. అంటే మన భాస్కర్కి ఈ ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? అలా అని ఎవరు చెప్పరు సార్. మరి అడవిలోకి వెళ్ళడం వల్ల నాకు రక్షణగా ఉంటుందని దాన్ని తీసుకెళ్లాను. లేనిపోని చట్టాల గురించి చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. లేనిపోని చట్టాలా? వారేవా, ఇప్పుడు ఎందుకు అలాంటి మాటలని అంటున్నారు? షూట్ చేయడానికి కాకపోతే గోడకి వేలాడదీయడానిక తుపాకీ తీసుకెళ్తున్నారు? సరేనా, మీరు బయలుదేరండి. సిఏ రాగానే రండి, వెళ్ళండి. సీఏ వచ్చినా కూడా ఏం జరగదు. ఏంటి సార్, నేను చెప్పింది కరెక్టేగా? సరే చూడండి. ఎలా ఉన్నారు సార్? అవును, పోయిన ఎగ్జామ్లో నువ్వు ఎంత మార్క్ తీసావు? 7. అబ్బో, అంత తీసావా? బాగా చదువుకున్నట్టున్నావు. అవును. ఇప్పుడు విదేశానికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నావా? ఏంటి జేమ్స్ ఎలా చేస్తున్నావు? ఎంతైనా తను నీ క్లాస్మేట్ వాళ్ళ నానే కదా. అందువల్లే కదా ప్రకాష్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఒక క్లాస్మేట్ వచ్చాడు. సరే సరే సరే. బాగా సార్, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మన స్టేషన్లోనే రిటైర్ కూర్చోండి, అయ్యారు. కూర్చోండి. ఇంకా అడ్డం చాలా బాగుందండి. మా పెద్దమ్మాయి కూతురు విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తోంది. మన సెబాస్టియన్ సార్ లేరా? కాస్త లేటుగా వస్తారు. క్లియరెన్స్ కావాలా? జార్జికి ఏమైంది? ఆయన ఎవరో మీకు తెలుసా? నేను కూడా ఈ స్టేషన్లో ఉన్నవాడేగా. ఇలాంటి వాళ్ళు నాకు తెలియదంటారా? స్టేషన్కి వచ్చిన భయం ఆయన కళ్ళలోనే తెలుస్తుంది. ఎవరికి? జార్జికా? ఎందుకు సార్? కందమూలాలు చట్నీ తింటూ అడవిలో ఉన్నవాడే కదా. ఆ మేజోన్ జార్జికి భయం అనేది రావడం చాలా కష్టం అనే చెప్పుకోవచ్చు. ఊరికే అనవసరంగా బిల్డప్ అవ్వకండి సార్. పాత సీన్ ఇప్పుడు లేదు సార్. ఊరికే ఉన్నవాడే రెచ్చగొట్టకండి. తర్వాత వాడి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. బాగా వెయిట్ అయిన మనిషే.